ఇది పరీక్షల కాలం కదా, అందరూ చదువుల మీదనే పడ్డారు కదా. మంచిగా చదివిన వాళ్ళు పరీక్ష సెంటర్కు పరిశాన్ లేకుండా పోతారు. ఇక చక్కగా చదవని వాళ్ళది మాత్రం ఓగా బాధ కాదు, అసలు ఏం రాయాలనో అర్థమే కాదు. పరీక్షల ఫెయిల్ అయితే ఇంట్లోతో బాధ, రాద్దామంటే ఆచరం ముక్క రాదాయే. అందుకే ఒక పిల్లగాడు పరీక్షలనే ఏం చేసిండో ఎరికేనా, నకలు కొట్టిండు అనుకునేరు. కాదు కాదు ఆగో. అయితే ఇంటర్ పరీక్షలు ఉడిచినాయి కదా, ఈ పరీక్షల పేపర్లు సార్ దిద్దుతుంటే అయ్యో ఈ పేపర్ బయటికి వచ్చింది. ఒక పిల్లగాడు పేపర్లు దిద్దే సార్కు రిక్వెస్ట్ చేసిండు, రిక్వెస్ట్ మీరు కూడా చదువుర్రి. ఆగురు నేనే చదువుతా. సార్ మీరు నన్ను పాస్ చేయుర్రి సార్. సార్ నాకు అమ్మా నాన్న లేరు సార్, మీరే నాకు అమ్మా నాన్న. నేను చదివిన ఈ పరీక్షలు రాలేదు సార్, దేవుడు ఉన్నాడు సార్, ఆ దేవుడు మీరే సార్. మంచి వారికి సాయం చేస్తారు సార్, మీరు మీ కాళ్ళు మొక్కుతా సార్, పాస్ చేయుర్రి సార్ అని ఇట్లా రాసుకొచ్చిండు. రాసుడే కాదు, అగో కాళ్ళు మొక్కుతున్నట్టు బొమ్మ కూడా గీసిండుల్లో బొమ్మ. ఇగో ఈ బొమ్మనేమో ఆ పిల్లగాడట, ఈయననేమో సారట, కాళ్ళు మొక్కుతుండట. రాగు ఇంకా కవిత్వం కూడా ఉన్నది, కవిత్వం పక్కపొంటి. గురువే దైవం, గురువే ధైర్యం, కష్టపడే వారికి చేస్తాడు సాయం. వహ్వా వహ్వా. ఆ ప్రాసలు కూడా చూడు ఎట్లా కలిపిండో. మరి గీ తెలివి ముందే ఉండాలే కదా. ఇన్నొత్తులు చదవాక ఇప్పుడేమో కాళ్ళు మొక్కుతా గురువే దేవుడు అని కాళ్ళ బేరానికి వచ్చాయి. కానీ ఏ మాట కా మాట నల్లా ఆ పిల్లగాడు ఎవలో గాని కాళ్ళు మొక్కుతున్నట్టు ఏమన్నా బొమ్మ గీసిండు. అసలు నన్ను అడిగితే ఆ పిల్లగాడు ఇంకా పెద్దగా అయినాక పెద్ద కార్టూనిస్ట్ అన్నా లేకుండా కవన్నా అవుతాడు. అట్లున్నది మరి ఆ పిల్లగాని క్రియేటివిటీ. చదువుల లేకున్నా ఎన్నో దాంట్లో అయితే ఉన్నాడు పాటు.